ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకందరికీ నా ప్రేమ వందనములు. దేవుడు మనకిచ్చిన ఒక నూతన దినం. ఇది ఒక భాగ్యమైనటువంటి దినం. ఇది ఒక సంతోషకరమైన దినం. దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రసన్నతను మీరు అనుభవించే దినం అని నేను మీకు ప్రేమ వందనములు తెలియపరుస్తున్నాను. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ కుటుంబీకులందరూ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న కుటుంబములన్నీ ప్రభువునందు సంతోషంగా ఉండండి. ప్రభు కృపగా నడిపిస్తాడు. అనుదినం పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడడం మీకు ప్రయోజనకరమని నమ్ముచున్నాను. ఒకవేళ ప్రభువు మిమ్మలను ఆ వాక్యము చేత ప్రభు మిమ్మలను నింపినట్లయితే, ప్రభు మీతో మాట్లాడినట్లయితే, ప్రభు బిడ్డలారా, మీ యొక్క అభిప్రాయములను మాతో పంచుకొనండి. అవి మాకు మిక్కిలి సంతోషమును కలిగిస్తూ ప్రార్థించుటకు ప్రోత్సహిస్తాయి. అంత మాత్రమే కాదు, ప్రభు మీతో మాట్లాడినటువంటి మాటలు ఈ కొద్ది క్షణములు, ఈ క్లుప్త సందేశము ముగిసిన వెంటనే మీకు తెలిసిన వారికి పంపించడం మర్చిపోవద్దు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రభు యొక్క వాక్యములోనికి వెళ్దాం. 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించున్నట్లు ప్రయత్నము చేయుడి. ఒక సందర్భంలో మనం ప్రభువును ఎరగకుండా ఉన్నాము. ఇప్పుడు ప్రభువును మనం తెలుసుకున్నాము. రక్షణ, మారు మనస్సు, పరిశుద్ధాత్మ అభిషేకము, ఇలాగూ అనేక అనుభవములను ప్రభు మనకిచ్చాడు. పరిశుద్ధాత్మ యొక్క నింపుదలను గురించి తరచూ నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ క్లుప్త సందేశం లేక ఈ షార్ట్ మెసేజ్ అను అంశమే పరిశుద్ధాత్మనితో అనుదినము అనేదే కదా. అలాగైతే ఈరోజు పరిశుద్ధాత్ముడు మీకు చెప్పమని నా హృదయంలో పెట్టే మాట ఏమిటంటే, గమనించండి. 1 కొరింథీ 14:12 నేను మీకు చదివాను. ఆత్మ సంబంధమైన వరముల కొరకు అపేక్ష కలిగి ఉండుడి, సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగచేయునట్లు వాటి కొరకు ప్రయత్నము చేయుడి. మీరు కేవలం అన్య భాష మాట్లాడుతూ ఉండడం మాత్రమే కాదు, ఆత్మ వరములు ప్రభువా నాకు దయచేయండి అని అడిగి పరిశుద్ధాత్మ వరములలోనికి మీరు రావాలని ప్రభువు కోరుచున్నాడు. భారతదేశము లాంటి ప్రాంతములో కేవలము ప్రసంగం మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముని అభిషేకముతో ప్రభు యొక్క వరములు మీ కుటుంబాన్ని నడిపించుటకు, మీ వ్యాపారంలో నడిపించుటకు, మీ ఉద్యోగ స్థలములో దైవికమైన జ్ఞానం మీరు పొందుకోవడానికి ఆత్మీయ వరం మీకు అవసరం. ఆ వచనములో ఇంకొక కార్యం ఉంది. సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు వాటి కొరకు ప్రయత్నము చేయుడి. అలాగైతే మీరు వెళ్ళేటువంటి సంఘములో ఆత్మీయ వరము కలిగిన వారుగా ఉన్నట్లయితే, మీరు సాధారణ ప్రార్థన చేసేటప్పుడు ఒక కేర్ సెల్ లీడరు లేదంటే ఇంకొక పరిచర్య సహోదరులుగా కూడుకొని ప్రార్థిస్తున్నారనుకోండి, మీరు ప్రార్థించేటప్పుడే మీకు ఎదుటివారికి ఒక ప్రత్యేకత, మీలో నుంచి ఒక శక్తి వెల్లడవుతుంది, ఖచ్చితంగా వెల్లడవుతుంది. అందుకోసమే ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. కనుకనే దేవుని బిడ్డలారా, అదే సమయమున మీరు దేవుని యొక్క చేతిలోనికి వచ్చినట్లయితే, ఆయన యొక్క చేతిలో మీరు ఉన్నట్లయితే, మీకు ఏదేది అవసరమో వాటన్నిటినీ ప్రభు మీకు అనుగ్రహించి మిమ్మల్ని సంతోషపరుస్తాడు. ఇందుకోసం ప్రార్థించాలని పరిశుద్ధాత్ముడు నాకు భారం ఇస్తున్నాడు. ప్రార్థించుదామా? నాతో కలిసి ప్రార్థించేటప్పుడు పరిశుద్ధాత్మ యొక్క నింపుదల నాలోనికి రావాలయ్యా. ఆ యొక్క నింపుదల మెట్టు, ఆత్మీయ వరములు నాకు కావాలి. నేను నీ కోసం ఉపయోగపడాలయ్యా. నేను ఒక ప్రయోజనకరమైన పాత్రగా మారాలయ్యా అని మీరు ప్రార్థించండి. మంచి తండ్రి, యేసు నామములో ఈ ప్రార్థన సమయముకై స్తోత్రం. మీ బిడ్డలతో మీరు మాట్లాడిన మాట ప్రకారం ప్రభువా, కొలతలేని అభిషేకమును మీ బిడ్డల మీద కుమ్మరించి ఆత్మీయ వరములతో మీ బిడ్డలను నింపి మీ నామాన్ని మహిమపరచుకొనండి. సంఘములో ఆత్మీయ వరములలో దేవా అభివృద్ధి చెందిన వారినిగా మార్చండి. ఈ దినమంతా మాధుర్యముగా మార్చండి. దేవుని యొక్క సమాధానం మీ బిడ్డలను నడిపించాలి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభు మిమ్మలను కొలత లేకుండా ఆశీర్వదిస్తాడు. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.